హలో గాయస్, వెల్కమ్ టు మై ఛానల్. వీడియో మొత్తం చూడండి. ఎవరైనా కొత్తగా పెయింటింగ్ వేసుకునేటోళ్ళకు ఈ వీడియో షేర్ చేస్తే వాళ్ళ పెయింటింగ్ డిజైన్స్ ఏమైనా చూసుకుంటారు. అంతే. మా వీడియో సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ చేయండి. మా వీడియో పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది. పూర్తిగా ఒకటి వీడియో అర్థం కాదు మీకు. వీడియో పూర్తిగా చూడండి. కొత్తగా యూస్టోల్ లెవెల్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, వీడియోకి వెళ్దాం. వీడియోలోకి వచ్చేసరికంటే మనం ఇప్పుడు వాల్కి మన ప్లాస్టర్తో మెజర్మెంట్ తీసుకొని బరాబర్ మన డిజైన్ అయితే గీసుకోవడం జరిగింది. ఇట్లా డిజైన్ మంచిగా ఫస్ట్ మొత్తం మెజర్మెంట్ తోటి ఇంపార్టెంట్. దాని తర్వాత మనం పెయింటింగ్ స్టార్ట్ చేసేసి మొత్తం గోడకు మొత్తం అప్లై చేసుకోవాలి. పెయింటింగ్ మొత్తం గోడకు మొత్తం అప్లై చేసుకున్న తర్వాత మళ్ళీ కటింగ్ చేసేసుకొని మళ్ళీ ఇంకొకసారి డబల్ కోటింగ్ వేసుకుంటే ఇంకా మంచిగా వస్తుంది. గోడకు మొత్తం అప్లై ఎట్లా అప్లై చేస్తారు చూడండి. ఈడేం చేయండి, ఇట్లా మొత్తం మంచిగా నీట్గా అప్లై చేసేసుకోవాలి. కొంతమంది ఏంటంటే ఆగమాగము పూసేసుకుంటూ వెళ్ళిపోతారు. అట్లా పూయద్దు. అట్లా పూస్తే మనకు వీడియో ఏమంటారు, మన పెయింటింగ్ అనేది మంచిగా రాదు. అట్లా ఆగమాగం అయితే పూయద్దు. మంచిగా నీట్గా, కొద్దిగా టైం లేట్ అయినా బాధలేదు కానీ మంచిగా నీట్గా పూసుకుంటూ వెళ్ళిపోవాలా. మొత్తం సింగిల్ కోటింగ్ కంప్లీట్ అయిపోయింది. డబుల్ కోటింగ్ కూడా అయిపోయింది.
కొంచెం సేపు వెయిటింగ్ చేసి మళ్ళీ కటింగ్ చేసేసుకోవాలి. ఇంకొకసారి కటింగ్ చేసేసుకున్న తర్వాత మనం డిజైన్ అనేది మనకు కనిపిస్తుంది. ఫస్ట్ కోటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. సెకండ్ కోటింగ్ మంచిగా యాడ్ చేసుకోవాలా. మంచిగా సెకండ్ కోటింగ్ యాడ్ చేసుకుని పెయింట్ మంచిగా అప్లై చేసుకోవాలి. మంచిగా ఎంత మంచిగా అప్లై చేసుకుంటే మన డిజైన్ కానీ మన కలరింగ్ కానీ మంచిగా నీట్గా కనిపిస్తుంది. మనం ఆగమాగం అప్లై చేస్తే నీకు పలసగా మాస్కలు కనిపిస్తుంది. అట్లా వేసుకోకుండా మంచిగా నీట్గా అప్లై చేసుకుంటే నీకు డిజైన్ మంచిగా పర్ఫెక్ట్గా కనిపిస్తుంది అన్నట్టు డిజైన్. ఈ డబల్ కోటింగ్ అన్నట్టు వేసేది. డబల్ కోటింగ్ వేసుకుంటే మనకు పర్ఫెక్ట్ వస్తుంది. కొంతమంది సింగిల్ కోటింగ్లను కవర్ చేస్తారు, అట్లా వేసుకోవద్దు. డబల్ కోటింగ్ కంప్లీట్ అయిపోతుంది మాది. ఇప్పుడు డబల్ కోటింగ్ కంప్లీట్ అయిపోయినాక మన డిజైన్ అనేది ఏముందో మీకు ఎంత నీట్గా వచ్చిందో కూడా మీకు చూడవచ్చు. మంచిగా అప్లై చేసుకోవాలి. ఎంత మంచిగా అప్లై చేసుకుంటే మనకు పెయింటింగ్ అంత నీట్గా వస్తుంది. మంచిగా నీట్గా అప్లై చేసుకోవాలి. కొంచెం టైం పోతుంది కానీ మనకు మంచిగా నీట్గా వస్తుంది కదా. కొంచెం టైం పోతే ఓన్లీ పెయింటర్ లెవెల్లో నన్ను కొంచెం టైం తీసుకుంటే ఏం కాదు. మనకు వర్క్ అనేది నీట్గా కావాలి కాబట్టి మనం టైం తీసుకోండి. పెయింటింగ్ అయితే అయిపోయింది చేసుడు. ఇప్పుడు మనం దాన్ని ఓపెన్ చేసేద్దాం. ఈ పిఓపి కూడా సేమ్ కాంబినేషన్ అన్నట్టు. కింద ఏదైతే మనం వేస్తున్నామో గోడకు సేమ్ కాంబినేషను మన పిఓపి కూడా యాడ్ చేసుకుంటున్నాం అన్నట్టు. కొంచెం చూడడానికి లుక్ బాగుంటుంది. ఇప్పుడు మన ఫోటోలలో ఉన్నట్లు పిఓపిలో ఉన్నట్లు వేసుకుంటే దానికి దీనికి మ్యాచింగ్ ఉండదు. మన రూమ్లో అయితే వాళ్ళకైతే మనం యూజ్ చేస్తున్నామో అదే కలర్ మనం పెయింటింగ్ అంటే పిఓపిలో కొంచెం యాడ్ చేసుకుంటే మనకు కాంబినేషన్ బాగుంటుంది అన్నట్టు. అందుకోసం మనం పిఓపికి ఖచ్చితంగా ఇట్లా కాంబినేషన్ వేస్తాము. కొంతమంది డిజైన్లో ఉన్నట్లే కావాలంటారు, కానీ ఇట్లా వేసుకుంటేనే బాగుంటుంది. ఏ రూమ్ది ఆ రూమ్లో కాంబినేషన్ వేసుకుంటే కొద్దిగా లుక్ బాగుంటుంది. ఇట్లా పిఓపి కూడా మంచిగా నీట్గా 2 కోటింగ్ వేసినాం అన్నట్టు. అది ఈ సెకండ్ కోటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం వాల్ కూడా కొద్దిగా డ్రై అయిపోయింది. మనం వాల్కున్నది స్టిక్కర్ అనేది పీకేసేద్దాము. మనం వేసుకున్న స్టిక్కర్ పీకేస్తున్నాం. ఇప్పుడు వాల్ కూడా కొద్దిగా డ్రై అయింది కాబట్టి పీకేసుకోవచ్చు, ఏం కాదు. అట్లా అని చెప్పేసి పచ్చి ఉన్నప్పుడు మనం వీకితే కూడా మనకు సరిగ్గా రాదు. పచ్చి ఉంటే కొద్దిగా ప్లాస్టర్ వీకేటప్పుడు కొంచెం అక్కడ ఇక్కడ అంటుతుంది. కొద్దిగా డ్రై అయినాకనే వీకేసుకోవాలి, మంచిగా ఉంటుంది. నీట్గా వీకేసుకోవాలి. ఎందుకంటే కొంచెం ఏమన్నా మళ్ళీ ఏదన్నా అంటింది అనుకో లైనింగ్స్లో మనకు నీట్నెస్ అనేది మళ్ళీ పోతుంది. కొంచెం టైం పోయినా కూడా పర్లేదు కానీ కొంచెం మంచిగా లైనింగ్స్ పర్ఫెక్ట్ తీసేసుకోవాలా. ఆగమం తీయద్దు. మనం ఎంత నీట్గా తీసుకుంటే అంత మంచిగా. ఎక్కడన్నా కొంచెం మన చేతులకు ఉన్నది కూడా అంటుతుంది, చెప్పలేము. మన లైనింగ్స్లలో అంటే మళ్ళీ టచ్ అప్ ఇచ్చడం అంటే కొద్దిగా రిస్క్ అవుతుంది అన్నట్టు. కొంచెం అటు ఇటు అయినా అని మంచిగా కనిపించేది. కొంచెం నీట్గా తీసేసుకొని నేను చూడండి ఎంత నీట్గా వస్తుంది. నీట్గా తీసేసుకోవడం కొంచెం లేట్ అయినా పర్లేదు కానీ డిజైన్ మంచిగా వస్తుంది. కస్టమర్ కూడా హ్యాపీ అవుతాడు. మెయిన్ మనం చేసే వర్క్ నీట్గా ఉంటే కస్టమర్ కూడా ఇంకా ఏదైనా పని ఇప్పించాలన్నా కూడా ఆలోచిస్తారు అన్నట్టు. పనులు కూడా మంచిగా ఇప్పిస్తారు. ఈ కస్టమర్కి అయితే ప్రతి రూమ్కి డిజైన్ ఏదో ఒక డిజైన్ డిఫరెంట్గా అయితే చేసి ఇచ్చిన. ఎంత పని చేస్తున్నాం ఒక చిన్న డిజైన్లు చేయడంలో పెద్ద ఏదనిపించదు. అందుకోసమనే చేసి ఇచ్చాను. లేకపోతే వేరే వాళ్ళకైతే ఖచ్చితంగా మనం డబ్బులు అయితే అమౌంట్ అయితే ఛార్జ్ చేస్తాం దానికి. కొంతమందికి చేయడంలో మనకు తప్పేం లేదు. నీట్గా తీసేసుకోవాలి. మనం తీసేటప్పుడు చేతులు ఎక్కడక్కడ లైనింగ్స్లలో టచ్ చేసినామంటే మొత్తం ఫ్లాష్ అయిపోతుంది. అది మొత్తం ఏడంటాడు అంటుతుంది కలర్. మన చేతిలో కూడా కలర్ అంటుతుంది. అట్లా చూడండి ఎంత నీట్గా వస్తుంది డిజైన్. ఇంకా మస్తు డిజైన్లు ఉంటాయి. మనం ఆలోచిస్తే ఇంకా మస్తు డిజైన్ చేసి టైమింగ్ మెయిన్ ఇంపార్టెంట్. టైమింగ్ వేస్ట్ అవుతుంది. టైం వేస్ట్ అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది టైమింగ్. ఒక రూమ్ చేయాలంటే ఖచ్చితంగా మినిమం ఒక గంట సేపు అయితే ఈజీ అవుతుంది. ఆ మెజర్మెంట్ తీసుకోవాలా, ప్లాస్టర్ ఒక్క పెట్టాలా, చేయాలా, ఆ పెయింటింగ్ చేయాలా, మళ్ళీ సెకండ్ కోటింగ్ చేయాలా, వెయిటింగ్ చేసి తీయాలా, చేయాలంటే ఖచ్చితంగా మినిమం గంట సేపు అయితే అవుతుంది ఈజీగా. ఒక రూమ్ చేయాలంటే, ఒక వాల్కి చేయాలంటే
బాగా మంది అనుకుంటారు గింతే ఇది ఎంతసేపు పని ఇంతసేపు ఈజీ అయిపోతా అన్న లెక్కల మస్తు మంది అనుకుంటారు, కానీ అట్లా కాదు, మస్తు టైం తీసుకుంటుంది. చిన్న చిన్న కస్టమర్కి చిన్నగా అనిపిస్తుంది, మన చేసేటోళ్ళకి బాగా పెద్ద పని ఇది. ఒక గంట సేపట్లో మస్తు పని చేయొచ్చు మనము. ఓకేనా? చూడండి, మా వీడియో నచ్చితే, మా డిజైన్ నచ్చితే ఎవరికైనా షేర్ చేయండి. ఎవరైనా కొత్త ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరికైనా షేర్ చేసుకుంటే కొత్తగా పెయింటింగ్ చేసుకుంటే వాళ్ళకు. ఓకేనా? ఆ వీడియో చూసి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు సపోర్ట్ చేసి ఇంకా మరిన్ని మంచి మంచి వీడియోస్ చేసుకుంటూ పెడతాము. ఎంత నీట్గా వచ్చింది చూడండి డిజైన్. మంచి ఏదున్నా అని మంచిగా ఉంటుంది. మా వీడియో మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా వచ్చిన వాళ్ళు. ఓకేనా? లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమన్నా మీకు డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. మేము ఖచ్చితంగా కామెంట్కి రిప్లై ఇస్తాము. ఖచ్చితంగా రిప్లై ఇస్తాము కామెంట్లకు. వీలైనంతవరకు మాకు సపోర్ట్ చేసే ప్రయత్నం చేస్తే ఇంకా మంచిగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓకే, బాయ్.